హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వంకాయతో ఒక డిఫరెంట్గా ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రసంతోటైనా, సాంబార్ తోటైనా, టమాటో రసం చేసుకున్నా, లేదనుకుంటే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా ఈ వంకాయ ఫ్రై రెసిపీని క్రిస్పీగా, టేస్టీగా, హెల్తీగా, ఆయిల్ పీల్చకుండా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా పొడవుగా వెడల్పుగా ఉన్న వంకాయనైతే తీసుకోవాలండి. మీరు సన్న వంకాయలు తీసుకున్నట్లయితే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా పొట్టిగా ఉన్న వంకాయలు తీసుకున్నట్లయితే చక్రంలా కట్ చేసుకోవాలి. నేను ముందుగానే కొంచెము వెడల్పు తక్కువగా ఉన్న పార్ట్ అంతా తీసేసుకున్నాను. ఒకే లెవెల్లో వస్తాయి కదా అని ఉద్దేశంతో ఇలా కొంచెం తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ఉన్న వంకాయని సమానంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పు మాత్రం ఉండాలి. ఎందుకంటే వంకాయ కొంచెం ఎర్లీగా కుక్ అయిపోతుంది. మరీ పల్చగా కట్ చేసుకున్నట్లయితే మాత్రం బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమాత్రం సైజులోని కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను సాల్ట్ వాటర్లో వేసేసి తర్వాత తీసేసాను అనమాట. కొంచెము అదోలాగా ఉంటుంది కదా టేస్ట్, కొంతమంది కండ్రలాగా వస్తుంది అంటారు కదా వంకాయని, అందుకు గాను అలా వాటర్లో వేసేసి తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని, కలర్ కోసము పసుపుని వేసుకోవాలి. ఫ్లేవరు అంటే స్పైసీనెస్ కోసం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కానీ, లేదంటే చిల్లీ ఫ్లేక్స్, మనకి మిరపకాయలు కచ్చబెచ్చ దంచుకుని ఉంటాయి కదా, అవి కానీ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ధనియా, జీరా పౌడరు, మీకు ఇష్టం ఉన్నట్లయితే మసాలా పౌడర్ కూడా చిటికెడు యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలానే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెము శనగపిండి, కొంచెము రైస్ ఫ్లోర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ, ఈ రెండు లేకపోయినా పర్వాలేదు, శనగపిండి మాత్రం తప్పకుండా ఉండాలి. మీరు ఇదే ప్రాసెస్లోని బజ్జీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అయితే బజ్జీలా అయితే మనకి ఎక్కువ ప్రాసెస్లో అంటే క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి. నేను సింపుల్గా చూపిస్తున్నాను కనుక ఇలా తక్కువగా ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇదంతా ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. నేను ముందు చెప్పినట్లు మీరు బజ్జీలా చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ క్వాంటిటీలోనే మీరు ట్రై చేయాలి. ఇలా కచ్చాపిచ్చగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా అవసరం లేదు, లూజ్గా కూడా మిక్స్ చేయకూడదు. బజ్జీలకైతేనే మనము లూజ్గా మిక్స్ చేసుకోవాలి. నేను జస్ట్ ఫ్రై రెసిపీలా చూపించాలనుకుంటున్నాను కనుక ఇది ఒక మనం మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత కొంతమందికి శనగపిండి పదార్థాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా వస్తుంది. అంటే గ్యాస్ ఫామ్ అయినట్టు, పొట్ట ఉబ్బుగా ఉండడం అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇందులో చిటికెడంతా వాముని యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఇలా చక్కగా పేస్ట్ లాగా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా సాల్ట్ వాటర్లో వేసి తీసిన వంకాయ ముక్కలకి ఇదంతా అప్లై చేసేయాలి. ఇవి చాలా బాగుంటాయండి. చాలామందికి ఆయిల్ ఫుడ్ తినడంలోని ఆలోచిస్తారు, మనం డీప్ ఫ్రై చేసి బజ్జీలా చేసినట్లయితే. ఇలా అయితే ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో నేను కార్న్ఫ్లోర్ వేసాను కదా, అందుకు గాను క్రిస్పీగా కూడా వస్తాయి. జనరల్గా వంకాయ మెత్తగా అయిపోతుంది స్మూత్గా. ఇలా చేసినట్లయితే అంటే రైస్ ఫ్లోర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ వేయడం వలన మనకి ఈ పీస్ అనేది మెత్తగా అవ్వదు. దాంతోపాటు చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇందులో మనకు నచ్చిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా, అందుకు కానీ మీరు బజ్జీ చేసుకున్నా సరే సేమ్ ప్రాసెస్లోని ఇలా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మీకు డీప్ ఫ్రై చేసే ఉద్దేశం ఉన్నట్లయితే నేను ముందు చెప్పినట్టు పిండిలో డిప్ చేసి వెయ్యాలి. అలా వద్దు అనుకుంటే మాత్రము నేను చేసే విధంగా సింపుల్గా స్టవ్ ఆన్ చేసి మనం రోటీస్ అవి కాల్చుకుంటాం కదండి, ఆ ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. వేసేసి 4 పక్కల స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత అయితే చల్లగా ఉన్నప్పుడు అసలు పెట్టొద్దు, కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా వేసిన ఆయిల్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకుని పేస్ట్ అంతా అప్లై చేసుకున్న వంకాయ పీసులు ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటిగా పెట్టేసుకొని ఫస్ట్ 1 మినిట్ హైలో పెట్టండి. తర్వాత కంప్లీట్గా ఈ రెసిపీ ఎండింగ్ అయ్యే వరకు మాత్రం సిమ్లోనే చేసుకోండి. లోపల వరకు బాగా కుక్ అయ్యి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉడుకుతుందనమాట. ఇవి ఇలా కాకుండా మూత పెట్టుకున్నా సరే పర్వాలేదు. అయితే ఫ్రై రెసిపీలు ఏవైనా సరే క్రిస్పీగా రావాలంటే మాత్రం మూత పెట్టకూడదండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరి మళ్ళీ యాడ్ అయ్యి మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా నార్మల్గానే మూత పెట్టకుండానే చక్కగా సిమ్లోని 2 పక్కల మనము ఫ్రై చేసుకోవడమే. మనము దోశలు వేసుకునే అట్ల పొల్లు ఉంటుంది కదండి, దాంతో కిందకి ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే లోపల పైన చాలా ఈక్వల్గా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి. అలానే ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత
మరికొన్ని కూడా నేను ఇలానే చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. స్నాక్స్ కింద బాగుంటాయి. నేను ముందు చెప్పినట్టు ఎలాంటి రసం చేసుకున్న వాము రసంతో కానీ చాలా బాగుంటాయి. వంకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి. ఇలా ఓసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.